నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల్లో మూర్ఛలు ఎప్పుడు ప్రమాదం, బామ్మ తాత ఎండల్లో జాగ్రత్త, చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పుల, దంత ధావనములో మనం చేస్తున్న పొరపాట్లేంటి, ఇంకా హెల్త్ టిప్. పెద్దల్లో మాదిరే పిల్లల్లో కూడా మూర్ఛలు కనిపించడం సాధారణమైన విషయమే. అప్పటిదాకా ఆడుకుంటూ ఉత్సాహంగా కదులుతున్న పిల్లల్లో కొంతమంది ఉన్నట్టుండి బిగుసుకుపోతుంటారు. నోట మాటా పలుకు ఉండదు. జ్వరం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, పుట్టుకతోటి డౌన్స్ సిండ్రోమ్ లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి జన్యుపరంగా కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. పిల్లల్లో కనిపించే ఫిట్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పసిబిడ్డ అంటే పంచప్రాణాలు. అందుకే ఫిట్స్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు మరింత ఆందోళనలో కూరుకుపోతుంటారు తల్లిదండ్రులు. అయితే పిల్లల్లో ఫిట్స్ మరీ అంత అరుదైన సమస్యం కాదు. ఈ ఫిట్స్లో ఎన్నో రకాలున్నాయి. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు కొంతమందిలో ఫిట్స్ వస్తే, మరికొంతమంది పిల్లల్లో జ్వరం లేకుండానే ఫిట్స్ కనిపిస్తుంటాయి. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ కానీ, ఇతర కారణాలతో వచ్చే ఫిట్స్ కానీ చూడ్డానికి రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఫిట్స్ మెదడులో అకస్మాత్తుగా సంభవించే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లాంటిది. అందుకే ఫిట్స్ వచ్చిన మనిషి చాలా సందర్భాలలో ఒక్కసారిగా విపరీతమైన కుదుపులకు లోనవుతాడు. కాళ్ళు చేతులు కొట్టుకోవడం, నోట్లో నొరగలు రావడం, కళ్ళు తేలేయడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే అన్నిసార్లు ఫిట్స్ ఇలానే రావాలనేం లేదు. మెదడులో ఏ ప్రాంతంలో ఫిట్స్ వచ్చాయనే దాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కారణాలేంటి ఫిట్స్ రావడానికి? సో చాలామందికి ఏంటంటే సైన్స్ ఇంత డెవలప్ అయినా కానీ ఇప్పటికీ పల్లెటూరుల్లో కానీ లేదంటే తాండాల్లో కానీ ఇప్పటికీ డెలివరీలు అనేది అక్కడ ఉన్న పెద్దవారితోనే డెలివరీ చేయించుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే బర్త్ ఇంజురీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే పుట్టేటప్పుడు ఏమవుతున్నాయి అంటే వాళ్ళకి తలకు దెబ్బ తగలటం వల్ల కానీ, లేదంటే ఫోర్సెప్స్ డెలివరీ అంటే ఫోర్సెప్స్ పెట్టి లాగుతూ ఉంటారు, అంటే డిఫికల్ట్ డెలివరీ ఉన్న వాళ్ళకి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్రెయిన్కి రక్త ప్రసరణ అనేది కొంతమందికి ఆగిపోతుంది. సో దీన్ని హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. ఒక నిమిషం లోపు మనకి ఆక్సిజన్ సప్లై కనుక బ్రెయిన్కి అందకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని చిన్నప్పుడు పుట్టేటప్పుడు వచ్చేదాన్ని హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. ఈ హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ వల్ల కూడా ఫిట్స్ రావటం అనేది సహజం పిల్లల్లో. సో ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు మదర్కి షుగర్ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పుట్టే పిల్లల్లో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పుట్టగానే మిల్క్ ఇవ్వట్లేదు, కొంచెం డిలే అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పడిపోతే దాన్ని హైపోగ్లైసిమియా అంటాం. దీన్నే హైపోగ్లైసిమిక్ సీజర్స్ అంటాం. అంతేకాకుండా కొంతమందికి బ్లడ్లో కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, సోడియము పుట్టే పిల్లల్లో తగ్గే అవకాశం ఉంటుంది. దీన్ని హైపోనేట్రిమియా అంటాం. సోడియం తగ్గిన వాళ్ళని, కాల్షియం తగ్గిన వాళ్ళని హైపోకాల్సిమియా అంటాం, మెగ్నీషియం తగ్గిన వాళ్ళని హైపోమెగ్నీషియమియా అంటాం. ఇవి తగ్గినప్పుడు కూడా ఏంటంటే పుట్టిన పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏం కారణాలు ఉండొచ్చు అంటే జ్వరంతో పాటు ఫిట్స్ రావచ్చు. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ ఎలా ఉంటాయి అంటే యూజువల్గా 6 months నుంచి 5 years ఏజ్ గ్రూప్ మధ్యలోనే ఉంటాయి. వాళ్ళకి జ్వరం వచ్చిన మొదటి రోజే అంటే విత్ ఇన్ 24 hours వాళ్ళకి ఫిట్స్ వచ్చేస్తాయి. ఫిట్స్ యూజువల్గా ఏంటి అంటే 1 minute 2 minutesలో నార్మల్ కండిషన్లోకి వచ్చేస్తూ ఉంటారు. వీటిని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఏంటంటే సహజంగానే వాళ్ళకి 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఫిట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. అలా కాకుండా మెదడు వాపు లక్షణాలు ఉన్న ఫిట్స్కి బట్టి కంపల్సరీగా ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి, మెదడు వాపుకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. చెయ్యి కాలు కొట్టుకొని నేలకు కొరుక్కుంటేనే ఫిట్స్ అనుకుంటారు. కాదండి, కొంతమందికి ఎలా ఉంటాయంటే ఫిట్స్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఒక 3 seconds ఇంతే చూస్తుంటారు, మనం పిలిచినా పలకరు. సో వీళ్ళకి కామన్ ప్రజెంటేషన్ ఏంటంటే స్కూల్లో టీచర్స్ చేత ఎక్కువ కొట్టించుకుంటూ ఉంటారు. ఎందుకంటే టీచర్స్ కూడా కొంచెం అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు అలా స్టేరింగ్ లుక్స్ ఇస్తుంటే వాళ్ళు చెప్పింది వినట్లేదేమో అనుకొని వాళ్ళని ఒక్కొక్కసారి వాళ్ళని కొట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయి. కొంతమందికి రేర్గా ట్యూమర్స్ ఉన్నా, బ్రెయిన్లో క్లాట్లు ఉన్నా, బ్రెయిన్లో బ్లీడ్లు ఉన్నా కానీ ఫిట్స్ రావచ్చు. కొంతమంది పిల్లలు క్లాస్ రూంలో ఏదో రాస్తూ కొన్ని సెకన్ల పాటు అలా పరధ్యానంలోకి వెళ్లిపోతుంటారు. అలా శూన్యంలోకి చూస్తూ లోకంతో ఏ పట్టింపు లేనట్టుగా మారిపోతుంటారు. అలా బడిలో ఉండగా కొన్ని 10 సార్లు పరధ్యానంలోకి వెళ్లిపోతుంటారు. చూడ్డానికి ఆ పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేదేమోనని పొరబడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి ఇదొక రకం ఫిట్స్ అని చాలా మందికి తెలీదు. కొద్దిమంది పిల్లల్లో ఎవరో పట్టి కుదిపినట్టుగా కుదుపులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి చాలా తీవ్రంగా ఉంటాయి. స్పృహ కూడా కోల్పోతుంటారు.
ఇవి కూడా ఒక రకం ఫిట్స్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇంకో రకం ఫిట్స్ ఉంటాయి. వీటితో పిల్లలు అదే పనిగా ఊరికే నవ్వేస్తుంటారు. అసలు నవ్వుకోవలసిన సందర్భాలేవీ లేకపోయినా అదే పనిగా నవ్వుతుంటారు. ఫిట్స్ అంటే కేవలం కాళ్ళు చేతులు కొట్టుకోవడం, స్పృహ కోల్పోవడం, కళ్ళు తేలేయడం లాంటి క్లాసికల్ లక్షణాలే కాకుండా రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. పిల్లల్లో వచ్చే ఫిట్స్ చాలా వరకు వయసుతో పాటు తగ్గిపోతుంటాయి. భయపడాల్సిన పని లేదు. అయితే పిల్లల్లో ఫిట్స్కు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ప్రధానం. తల్లిదండ్రులకు వచ్చే అనుమానం ఏంటంటే, డాక్టర్ గారు ఫిట్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు, ఆ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు, మరి ఎందుకంటే ఇవ్వటం చాలా ప్రమాదం కదా అని కామన్గా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్రైల్ సీజన్స్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి అంటే జ్వరం వల్ల వచ్చే ఫిట్స్కి మనం ఫిట్స్కి మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలాంటి వాళ్ళకి ఫిట్స్ ట్యాబ్లెట్ వల్ల వచ్చే దుష్ఫలితాలు కూడా ఉండవు ఎక్కువ. అలా కాకుండా కొంతమందికి ఏంటంటే ఆబ్సెంట్ సీజర్స్ కానీ, అంటే ఇందాక నేను చెప్పినట్టు, లేదంటే బ్రెయిన్లో ఏదైనా డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ అంటే బ్రెయిన్ ఎదుగుదల సరిగా లేకుండా వల్ల వచ్చే ఫిట్స్, అలాంటి వాళ్ళు కనుక ఫిట్స్కి మెడిసిన్స్ వాడకపోతే ఫిట్స్ ట్యాబ్లెట్ వల్ల వచ్చే ప్రాబ్లం కన్నా ఫిట్స్ వల్ల వచ్చే బ్రెయిన్కి ప్రమాదం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఏంటి అంటే మనకు రిస్క్ బెనిఫిట్ వెయ్యి చేసుకొని జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ తీసుకుంటే పిల్లల్లో ట్యాబ్లెట్ల వల్ల వచ్చే దుష్ఫలితాలని చాలా మట్టికి అరికట్టవచ్చు. కొన్ని రకాల డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెవిట్రెస్టామ్ ఉందనుకోండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి తీసుకుంటున్నప్పుడు కొంతమందికి 10-20% పిల్లలకి బిహేవియర్ డిస్టర్బెన్స్, అంటే వాళ్ళకి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ కోపం రావటం, చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపంలో ఉండటం, అంటే చైల్డ్ బిహేవియర్లో కనుక తేడా వస్తే కొన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు సరైన న్యూరాలజిస్ట్ని సంప్రదించి ఆ ట్యాబ్లెట్ మార్పించుకోవటం కానీ దాని డోస్ తగ్గించుకోవటం కానీ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. సోడియం వాల్ప్రేట్ అనే డ్రగ్ ఉంటుంది. ఈ సోడియం వాల్ప్రేట్ అనే డ్రగ్ ఏంటంటే యుక్త వయసులో ఉన్న ఆడవాళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏళ్ళ అమ్మాయికి ఫిట్ స్టార్ట్ అయినాయి అనుకోండి, వాళ్ళకి ఏంటంటే 2-3 ఏళ్ళలోనే వాళ్ళకి ఋతుస్రావం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సోడియం వాల్ప్రేట్ అనే డ్రగ్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని వచ్చి వాళ్ళకి నెలసరి కూడా సరిగా రాదు, ఇన్ఫెర్టిలిటీ అని, అంటే పిల్లలు పుట్టే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ సోడియం వాల్ప్రేట్ వల్ల వచ్చే దుష్ఫలితాలు. ఈ దుష్ఫలితాలు పిల్లల్లో తీసుకునేటప్పుడు, ఈ ట్యాబ్లెట్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా గమనించి న్యూరాలజిస్ట్ని సంప్రదించి దానివల్ల వచ్చే ఉపయోగాలు నష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్స్ తీసుకుంటే కంప్లీట్గా దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. పిల్లలకు తరచుగా ఫిట్స్ వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆ ఫిట్స్ని వీడియోలో రికార్డ్ చేయడం మంచిది. ఇది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. దీంతో అది ఫిట్సో కాదో, ఒకవేళ ఫిట్స్ అయితే ఎలాంటి రకానికి చెందిందో గుర్తించడం వైద్యులకు సులభమవుతుంది. వర్ణించడానికి వీలు కాని శరీర కదలికలను స్పష్టంగా వైద్యులకు చూపించొచ్చు. జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్ని ప్రొఫిలాక్టిక్ మందుల సాయంతో చాలా వరకు అదుపులోకి తేవచ్చు. భవిష్యత్తులో మళ్లీ ఫిట్స్ రాకుండా చూడొచ్చు. అయితే ఫిట్స్ తీవ్రత ఎక్కువగా ఉండి తరచూ ఫిట్స్ వస్తున్నట్లయితే అలాంటి పిల్లలకు మరింత లోతుగా పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తరచూ మూర్ఛలు రావటం అనేది పిల్లల జీవితంపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్లో ఫిట్స్కి క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తుండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫిట్స్ వ్యాధి ఉన్నప్పటికీ మిగతా పిల్లల్లాగా హాయిగా జీవనం సాగించగలుగుతారు. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతుంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో పాటు శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యం జీవితంలో ఒక గొప్ప మజిలి. ఉవ్వెత్తున ఎగసిపడుతూ సమాజపు అంచులను చవిచూసిన ఓ పెను కెరటం. దశాబ్దాల అనుభవ సారాన్ని అందరికీ పంచిపెడుతూ మనుమలు, మనవరాళ్లతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా, నింపాదిగా రోజులు గడిపే సమయమిది. అయితే శారీరకంగా కాలం తెచ్చే మార్పులు, వాతావరణం తెచ్చే సమస్యలు ఈ సమయంలో ఎన్నో చికాకులను తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో వృద్ధులకు ఈ సమస్యల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.
తీవ్రమైన వేడి, వడగాల్పుల మూలంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. అసలే పెద్ద వయసులో ఒంట్లో నీరు, లవణాల శాతం తక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన ఎండల మూలంగా వృద్ధులకు చాలా త్వరగా నీరసం కమ్ముకొస్తుంటుంది. బయట వేడి వాతావరణానికి తోడుగా ఒంట్లో తగిన మోతాదులో నీరు, లవణాలు లేకపోవడంతో వృద్ధులకు చాలా తరచుగా కాలికండరాలు పట్టేస్తుంటాయి. కాళ్ళు ఒక్కటే గుంజుతున్నట్లుగా తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోతుంటారు. తీవ్రమైన వేడి తాకిడిలా సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండడమే మేలు. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంట గొడుగును పట్టుకెళ్లాలి. లేదంటే తలపై రుమాలును రక్షణగా కప్పుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే నాడీ మండలం మన చెవిలోని కర్ణభేరి వెనుకాలే ఉంటుంది. తలపై రుమాలు కప్పుకున్నప్పుడు వేడిని తగ్గించుకున్న వాళ్లమవుతాం. ఎండాకాలం వెళ్లే వరకు చెమటను బాగా పీల్చుకునే తెల్లటి కాటన్ దుస్తులు ధరించాలి. దాహం వేసినా వేయకున్నా తరచూ నీళ్లను తాగుతుండాలి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులకు వాడే మందుల మూలంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లోని లవణాలు, నీరు వేగంగా బయటకి వెళ్లిపోతూ త్వరగా నీరసం వచ్చేస్తుంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఉప్పు కలిపిన బార్లీ జావ, మజ్జిగ, నిమ్మరసాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు వేసవి సీజన్లో వృద్ధుల ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుతాయి. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలా మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవన సరళి కూడా యువతలో మోకాళ్ల నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలడం, కీళ్లవాతం వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయని చెబుతారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు మనకు చాలా కామన్ ప్రాబ్లం అండి. జనరలీ మనకు ఒక 100 మందిని పేషెంట్స్ చూస్తే మోకాళ్ళ నొప్పులతో ఒక 5% to 10% పేషెంట్స్కి మనకు నీ రిప్లేస్మెంట్ అవసరం పడుతుంది. మిగతా 90-95% పేషెంట్స్కి మనం మందులతోనూ, ఫిజియోథెరపీతోనూ, అవసరం బట్టి ఇంజెక్షన్తోనూ ప్రాబ్లం అని నివారించుకోవచ్చు. అందరికీ నీ రిప్లేస్మెంట్, చాలామంది పబ్లిక్లో అడుగుతారు, మాకు మోకాళ్ళ నొప్పులు అంటూనే డాక్టర్ గారు నీ రిప్లేస్మెంట్ అంటారని. కాదండి, వేరే మార్గాలు ఉన్నాయి. డిజీజ్ మనకు మోకాళ్ళు ఎంత డ్యామేజ్ అయింది, ఎక్స్రే ముందు తీసుకొని ఎక్స్రేలో ఏ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంది తెలుసుకుంటే మనము స్టేజ్ 1 to stage 4 ఉంటాయి. సో ఏ స్టేజ్లో ఉంది బట్టి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఓన్లీ స్టేజ్ 4 అయినప్పుడు అండ్ ఆల్సో పేషెంట్కి ఇంకా వేరే మార్గాలుగా నొప్పి తగ్గనప్పుడు అప్పుడు మనం నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ గురించి ఆలోచించేది. మనకిప్పుడు ఎప్పుడైనా మోకాళ్ళు అరిగినప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ లోపల కార్టిలేజ్ అంటే జిగురు ఉంటుంది. ఆ కార్టిలేజ్ కవరింగ్ అంటే ఎముకల పైన ఉండే కార్టిలేజ్ కొంచెం అరిగిపోతుంటుంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటే పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. స్టేజ్ 1 to stage 3 అంటే స్లోగా పెరుగుతూనే ఉంటుంది. చాలామంది దీనికి మనం గ్లూకోజమిన్ ట్యాబ్లెట్స్, వేరే డైసిరిన్ మెడిసిన్స్ అండ్ కొలాజిన్ ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతుంటారు. ఈ మందులు కొన్ని వాడినా కానీ ఒక 5 to 10% రిలీఫ్ వరకు ఉండొచ్చు, బట్ 90% ఎఫెక్ట్ ఉండదు. ఆ రిలీఫ్ వచ్చేది మనకు కొన్ని మందులతో, నాట్ బికాస్ కార్టిలేజ్ పెరిగిందని కాదు, లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ కొంచెం తగ్గే మూలంగా. కొన్ని మెడిసిన్స్, నాట్ గ్లూకోజమిన్, కొన్ని వేరే డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఉన్నాయి, అవి కొన్ని రోజులు వాడితే లోపల ఉండే స్వెల్లింగ్, వాపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిజియోథెరపీ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ బెటర్ ఉంటుంది. అప్పుడు కొంచెం నొప్పి తగ్గొచ్చు. అది మనం జిగురు పెరిగింది అనుకుంటే తప్పు. జిగురు పెరిగేకైతే మందులు ఏమీ లేవండి. చిన్న వయసులో కనిపించే మోకాళ్ల నొప్పులకు సర్జరీ అన్నది చిట్ట చివరి పరిష్కారం మాత్రమే. బరువు తగ్గడం, ఫిజియోథెరపీ చేయించుకోవటం, నిత్యం కాసేపైనా వ్యాయామం చేయటం వంటి జాగ్రత్తలతో మోకాళ్ల నొప్పులను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఉదయం లేవగానే బ్రష్ చేయటం మనకు అలవాటే, కానీ మనలో ఎంతమంది సరిగ్గా బ్రష్ చేస్తున్నారంటే చెప్పడం కష్టం. నోట్లో బ్రష్ పెట్టి అలా ఇలా తిప్పేసి నోటిని కడిగేసే వాళ్లే ఎక్కువ మంది. కొంతమంది అయితే బ్రష్ని అడ్డదిడ్డంగా పళ్లకేసి రుద్దుతూ ఉంటారు. మరికొందరు అదే పనిగా చాలాసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లే అంటారు డాక్టర్లు. దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లేమిటో, పళ్ళు తోముకోవటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దంతధావనంలో మనం చేస్తున్న పొరపాట్లేంటి?
చాలామంది ఏంటంటే ఎక్కువ సమయం బ్రష్ చేస్తే కానీ లేదంటే చాలా గట్టిగా బ్రష్ చేస్తే పళ్ళు శుభ్రంగా ఉంటాయి, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అని అనుకుంటుంటారు. కానీ ఏంటంటే పళ్ళని ఇలా సైడ్ బ్రష్ చేయడంతో ఏంటంటే లేదంటే బాగా ఎక్కువగా గట్టిగా బ్రష్ చేసినట్టయితే పళ్ళ మీద ఉన్న ఎనామిల్ అరిగిపోయి పళ్ళు సెన్సిటివిటీ అనేది మనకి పళ్ళు జూమని లాగటము, ఈ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఈ టీత్ వేరు, అబ్రేసివ్స్. రెండోది గరుకు అయిన టూత్ పౌడర్స్ కానీ మంజన్స్ కానీ ఇవి వాడడం వల్ల కూడా మనకి ఈ పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసం మనము బ్రషింగ్ టెక్నిక్ అనేది సరైన బ్రషింగ్ టెక్నిక్, పైనుండి కిందికి, కింది నుండి పైకి గుండ్రంగా మనము చిగుర్లు పళ్ళు మసాజ్ అయ్యే విధానంలో బ్రష్ చేయాలి. అలాంటప్పుడే మనకి సరైన శుభ్రత అనేది వస్తుంది. సో మనం పంటి ముందు వైపు మనం ఎంత టైం బ్రష్ చేస్తామో పంటి వెనక వైపు, నాలుక వైపు కూడా అంతే టైం కేటాయించి మనం బ్రష్ చేయాలి. తిన్న తర్వాత పడుకునే ముందు బ్రష్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా రాత్రి పడుకునే ముందు మన పళ్ళ మధ్యలో ఇరుక్కొని అవి కుళ్ళి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేసి మన చిగులని దంతాలని హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని నైట్ టైం బ్రష్ చేయడం చాలా ముఖ్యం. టూత్ బ్రష్ల ఎంపిక ఎలా ఉండాలి? ఎన్ని రోజులకు బ్రష్ మార్చాలి? సాఫ్ట్ బ్రిసిల్స్ ఉండే బ్రష్ని మనం వాడాలి, నెంబర్ 1. రెండోది ప్రతి ఒక్కరి నోటి ఆకృతి, అనాటమీ, మార్ఫాలజీ అనేది ఒకలాగా ఉండదు. కొంతమందికి ఏంటంటే పెద్దగా ఉంటాయి. ఆఫ్రికన్ అమెరికన్స్లో అలాంటి కాకేషన్స్ రేసెస్లో చూసినట్టయితే వారి యొక్క ముఖము, బాడీ స్ట్రక్చర్ కూడా పెద్దగా ఉంటుంది. అలాగే మన ఇండియన్స్లో చూసినట్టే చిన్నటి లేడీస్లో చూసినట్టయితే, పిల్లల్లో చూసినట్టయితే వారి యొక్క నోటి ఆకృతి చిన్నగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి బ్రష్ సూట్ అవుతుంది అనేది మీరు ఒక 2-3 బ్రషెస్ వాడిన తర్వాతే తెలుస్తుంది. నేను ఎక్కువగా చూసినది ఏంటంటే మన దగ్గర ఉన్న ఆడవాళ్ళలో, పిల్లల్లో కానీ చిన్నటి బ్రష్ హెడ్ ఉండేది. రెండోది బెండబుల్ హెడ్ నెక్ ఉంటుంది. ఇలాంటి వాడినట్టయితే వెనక వైపు కూడా మనము ఆ వెనక పళ్ళని కూడా మనం శుభ్రపరచడానికి వీలుంటుంది. సో ఇలాంటి బ్రష్ మనం సెలెక్ట్ చేయాలి. సో సాధారణంగా ఒక మంచి క్వాలిటీ బ్రష్ ఉన్నట్టయితే సాధారణంగా 1.5-2 monthsలో మనకి బ్రిసిల్స్ అనేవి బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి కరెక్ట్ పద్ధతిలో, కరెక్ట్ ప్రెషర్లో బ్రష్ చేసినట్టయితే. సో అలాంటప్పుడు ఈ బ్రష్ని మార్చేయమని సలహా ఇస్తుంటారు. టూత్ పేస్ట్ల ఎంపిక ఎలా ఉండాలి? వ్యక్తిని బట్టి పేస్టును ఎంచుకునే వీలుందా? చాలామంది ఏంటంటే ఇంట్లో ఒకటే టూత్ పేస్ట్ ఉంటుంది, పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ. వాళ్ళ ఇంట్లో ఉండే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారని కూడా వాళ్ళకు కూడా ఒకే టూత్ పేస్ట్ ఉంటుంది. సో పిల్లలకి కొద్దిగా తీపి ఎక్కువగా ఉంటుంది, కానీ వాళ్ళకి శుభ్రపరచడంలో మనకి వేరే కెమికల్స్, శుభ్రం చేసే కెమికల్స్ తక్కువగా ఉంటాయి. సో అలాంటి టూత్ పేస్ట్ పిల్లలకి సెపరేట్గా ఉండాలి. ఎలాంటి సెన్సిటివిటీ లేకుండా ఉన్న వాళ్ళలో మనకి ఫోమింగ్ టూత్ పేస్ట్ అని వాడాలి. దీంట్లో కొన్ని మాలిక్యూల్స్, కెమికల్స్ ఏంటంటే మన పళ్ళని, చిగులని శుభ్రపరిచి దాంట్లో ఉండే ఇన్ఫెక్షన్ని మనం తొలగించగలుగుతాం. సో ఇందులో క్లోర్హెక్సిడిన్, ట్రైక్లోజానే, ఫ్లోరైడ్. చిన్నపిల్లలు ఏంటంటే ఫ్లోరైడ్ టూత్పేస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే క్యావిటీస్ రాకుండా కాపాడుకుంటాయి. సో ఈ డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్ ఏంటంటే క్లీనింగ్తో పాటు మనకి పంటి ఎనామిల్ ఎక్కడ అరిగిపోయిందో ఆ చోట్లో క్లోజ్ చేయడానికి కొన్ని డీసెన్సిటైజేషన్ టూత్పేస్ట్ మనకి ఆ సెన్సిటివిటీ తగ్గించడానికి పనిచేస్తుంది. సో మనకి పేషెంట్ని బట్టి మనం ఎలాంటి టూత్పేస్ట్ వాడాలనేది మనం చెప్తాము. చిగుల జబ్బు ఉన్న వాళ్ళకి గమ్ కేర్ అలాంటి టూత్పేస్ట్ ఇలాంటివి వాడినట్టయితే మనము ఆ చిగుల జబ్బు, గమ్ కేర్, చిగులనిలో ఉండే వాపుని తగ్గేయటానికి, నోటి దుర్వాసన తీయటానికి పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే గార ఎక్కువగా ఫామ్ అవుతుంది, అలాంటి వారికి ఒకటి డిఫరెంట్ గార తగ్గేయటానికి టూత్పేస్ట్ ఉంటుంది. సో మీరు మీ డెంటల్ సర్జన్ సంప్రదించినట్లయితే ఎలాంటి టూత్పేస్ట్ మీకు పనిచేస్తుంది అనేది చెప్పి మీకు సలహా ఇస్తారు. పిల్లలకు ఆరోగ్యకరమైన దంతధావనాన్ని ఎలా అలవాటు చేయాలి? చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే మనం ఈ బ్రషింగ్ అనేది ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి, నోటి పరిశుభ్రత ఏ ఏజ్ నుండి స్టార్ట్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టినప్పటి నుండి మనం నోటి పరిశుభ్రతని స్టార్ట్ చేయాలి. పాలు తాగిన తర్వాత జస్ట్ ఒక వెట్ కాటన్తో నాలుకని శుభ్రపరచడం, నోట్లో చిగులని శుభ్రపరచడం ఇలాంటివి మొదలు పెట్టాలి. క్రమంగా 6 నెలల నుండి సంవత్సరం తర్వాత పళ్ళు రావడం మొదలవుతుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే వేలు పైన ఒక సిలికాన్ కప్ లాంటి బ్రష్ వస్తుంది. సో దాంతో
ఉదయం కానీ రాత్రి కానీ ఆ పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలు కానీ వాళ్ళు తినే ఆహారం కానీ కొద్దిగా వేలుతోనే జస్ట్ నీళ్ళతో వేలుతో క్లీన్ చేసినట్టయితే మనం ఆ పళ్ళని శుభ్రపరచడానికి వీలుంటుంది. పిల్లలు 1.5 2 years వచ్చిన తర్వాత సంవత్సరంన్నర 2 ఏళ్ళకి మనము చిన్నటి బ్రష్ దాంతో తల్లిదండ్రులే ముందు వెనక ఎక్కడెక్కడ బ్రష్ కావాలో ఎక్కడెక్కడ పోవాలో అక్కడ బ్రష్ చేస్తూ ఎక్కడెక్కడ మనకు పళ్ళు కనిపిస్తుందో అక్కడ బ్రష్ చేసి తక్కువ పేస్ట్ వాడి మనము ఎక్కడ పళ్ళు ఉన్నాయో ఆ చోట్లనే బ్రష్ చేసి బ్రషింగ్తో పాటు నాలుకను కూడా శుభ్రపరిచి బ్రష్ చేయటం అనేది మొదలుపెట్టాలి. సో ఇలా ప్రతి 2 సంవత్సరాల నుండి మొదలై మనకి టీత్ వచ్చిన టైం నుండే మనం ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యం సంప్రదించినట్టయితే ఎలాంటి సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. ఏమన్నా చిన్న సమస్య ఉన్నా కూడా బ్రషింగ్లో కూడా ఏమన్నా తప్పులు పోయినా కూడా డెంటిస్ట్ గుర్తించి ముందే మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలనేది చెప్పడానికి వీలుంటుంది. దంతాలను బాగా శుభ్రం చేసుకోవటం అంటే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవటమే. తగినంతసేపు బ్రష్ చేయడంతో పాటు బ్రష్లను కూడా తరచుగా మారుస్తూ ఉండాలి. అలాగే మంచి టూత్ పేస్ట్ను ఎంపిక చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన దంతాల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకుని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.